హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 89. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఓకే అంకుల్ నేను వెళ్ళొస్తాను అండ్ వెళ్ళే ముందు ఒకసారి అభిని కూడా మీట్ అయి వెళ్తాను అని చేతన్ అభి రూమ్లోకి వెళ్ళగానే డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అటుగా చూసిన అభికి చేతన్ రూమ్లోకి వస్తూ కనిపిస్తాడు. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న అభిని చూసిన చేతన్ నవ్వుతూ తన ఎదురుగా నిల్చుకోగానే చేతన్ వైపు సీరియస్గా చూస్తూ తను దగ్గరికి రాగానే అభి తనను లాగిపెట్టి కొడుతుంది. వీళ్ళు మాట్లాడుకుంటుంది వినాలి అని అక్కడికి వచ్చి డోర్ దగ్గరే నిల్చుకున్న నిషాన్ అభి చేసిన పనికి షాక్ అవుతాడు. అభి వాట్ ఈస్ దిస్ అని చెంప మీద చేపెట్టుకుని అడుగుతూ ఉన్న చేతన్ వైపు అంతే కోపంగా చూస్తూ షటప్, జస్ట్ షటప్ యువర్ మౌత్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నాకు నువ్వేం చెప్పావు? ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అయినా నీకు నాకు పెళ్ళేంటి? నీకు అసలు మైండ్ వర్క్ అవుతుందా లేదా? లేదా నాతో ఆడుకుంటున్నావా? మర్యాదగా కిందకు వెళ్ళి నీకు మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పు. చేతన్ అభి వైపు అసహనంగా చూస్తూ అభి యాక్చువల్లీ నేను అని ఏదో చెప్పబోతూ ఉంటే డోర్ దగ్గర నిల్చుకొని తమ మాటలు వింటూ ఉన్న నిషాని చూసి హో ఇక్కడే ఉన్నావా అన్నయ్య, ఆగు నీ సంగతి చెప్తా అనుకుంటూ బిందాస్గా వెళ్ళి సోఫాలో కూర్చొని పాకెట్ నుండి మొబైల్ తీసుకుని చూస్తూ కూర్చుంటాడు. చేతన్ బిహేవియర్కి విసిగిపోయిన అభి కోపంగా చేతన్ మొబైల్ లాక్కొని కౌచ్లోకి విసిరికొట్టి అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? నేను నిషాన్ బావన్ లవ్ చేస్తున్నానని నీకు తెలుసు, అయినా నాతో పెళ్ళికి ఎలా ఓకే అన్నావు? మా మమ్మీ అడగగానే అలా ఎలా ఒప్పుకున్నావు చేతన్? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఓకే, అండ్ నేను బావన్ లవ్ చేస్తున్నానని నాకు అర్థమయ్యేలాగా చెప్పి నువ్వే ఎలా మా మధ్యలోకి రావాలనుకుంటున్నావు? కోపంగా కనిపిస్తూ నా అభిని చూసి నవ్వుతూ తన చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోపెట్టుకుంటూ రిలాక్స్ డార్లింగ్, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నువ్వు మాత్రమే ప్రేమిస్తే సరిపోతుందా? నిషాన్ అన్నయ్య కూడా నిన్ను లవ్ చేయాలి కదా. అన్నయ్య నిన్ను లవ్ చేయట్లేదని తెలిసాకే నేను ఇలా ప్రొసీడ్ అయ్యాను. నీ లవ్ ఎలాగో ఓడిపోయింది, మరి నా లవ్ అయినా గెలవాలి కదా. అందుకే నా ట్రయల్స్ నేను స్టార్ట్ చేశాను అండ్ మన రెండు ఫ్యామిలీస్ ఓకే అనడంతో నేను కూడా సక్సెస్ అయ్యాను. పిచ్చిగా మాట్లాడుకు చేతన్ అంటూ కోపంగా పైకి లేచి బావ నన్ను లవ్ చేయకపోవచ్చు, బట్ నేను బావనే లవ్ చేస్తున్నాను. బావ కాకుండా ఇంకెవ్వరూ నా లైఫ్లోకి రావడానికి నేను ఒప్పుకోను. నీది కాని క్యారెక్టర్ని నువ్వు ప్లే చేసి నాకు ఇరిటేషన్ తెప్పించకు. నైట్ కూడా అంతే ఇలాగే పిచ్చిగా మాట్లాడావు. ఇప్పుడు చెప్తున్నా విను, నేను బ్రతికినా చచ్చినా వైఫ్ ఆఫ్ నిషాన్గానే ఉంటాను. ఆహా, మరి కిందెందుకు ఆ మాట చెప్పలేదు? అందరి ముందు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేనంటే ఇష్టం లేనప్పుడు అప్పుడే ఆ మాట అందరి ముందు ధైర్యంగా చెప్పాల్సింది. మమ్మీ డాడీ అండ్ అక్కను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను. నువ్వే నేనంటే ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చెయ్యాలి. బావతో ధైర్యంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, కానీ అది నా వల్ల కావట్లేదు. నిన్ను పెళ్లి చేసుకునే సిచ్యువేషనే వస్తే ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. నీకే కాదబి, నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు అండ్ అసలే వాళ్ళు నా మ్యారేజ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళని నేను అస్సలు డిసప్పాయింట్ చేయలేను. నవేడేస్ ఎంతమంది ప్రేమించిన పర్సన్స్ని పెళ్లి చేసుకుంటున్నారు చెప్పు. నీకు కూడా నిషాన్ అన్నయ్య ఒక మెమరీ అనుకుని మర్చిపోయి పెళ్లి చూపులకి రెడీ అవ్వు అంటూ చేతన్ అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి అభి పేలగా నవ్వుతూ నీకు నా మొండితనం గురించి తెలిసి కూడా నా మాటని చాలా ఈజీగా తీసుకుంటున్నావు కదా చేతన్, నేను ఎంత మొండిదాన్నో నీకు తెలిసేలా చేస్తాను అనుకుంటూ అక్కడి నుంచి తను కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇద్దరూ అక్కడి నుండి వెనక ముందు వెళ్ళాక పక్క రూమ్లో దాక్కున్న నిషాన్ బయటకు వచ్చి చూస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి? అభి చేతన్లను అలా పక్కపక్కనే చూడలేకపోతున్నాను. అలాంటిది వాళ్ళకి నిజంగా పెళ్లి జరిగితే నేను చూడగలనా? అభిను ప్రేమిస్తూ ఉన్నా అది చెప్పలేని సిచ్యువేషన్ నాది అనుకుంటూ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతాడు నిషాన్. తన రూమ్లో స్వింగ్ చైర్లో కూర్చొని డీప్ థింకింగ్లో ఉన్న కృష్ణదేవ్ దగ్గరికి వస్తుంది ప్రణవి. ప్రణవిని చూసిన కృష్ణదేవ్ ఏంటి అన్నట్టు తన వైపు చూస్తాడు. ప్రణవి ఆయన ముందు నీస్ మీద కూర్చొని నీతో మాట్లాడాలి డాడ్ అంటూ సీరియస్గా చూస్తూ చెప్తుంది. ఏమైంది ప్రణవి, ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ ప్రేమగా తన తల నిమురుతూ అడుగుతాడు. ఇంకా ఏమవ్వాలి డాడ్, నాకంటే చిన్నది ఆశీకే పెళ్ళయి 1 year అవుతుంది. ఇప్పుడు దాని చెల్లికి కూడా పెళ్ళవ్వబోతుంది. మరి నా పెళ్ళెప్పుడు? అసలు ఎవరైనా నా గురించి ఆలోచిస్తున్నారా? ఎవరిదాకా ఎందుకు, నువ్వైనా నా గురించి ఆలోచిస్తున్నావా డాడ్? నేను ఎవరికి అక్కర్లేదు అంటే చెప్పండి, ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ నుండి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఎవరు నిన్ను దూరం పెట్టలేదు ప్రణవి, అందరికీ దూరం అవ్వడానికి కారణం నువ్వే మంచిగా ఉండుంటే ఈ పాటికి నీ పెళ్లి కూడా అయిపోయి విక్రమ్తో సంతోషంగా ఉండేదానివి. చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఓకే డాడ్, నాదే మిస్టేక్. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే వింటాను. నాకు విక్రమ్కి మ్యారేజ్ చెయ్యండి. ఇదేం బొమ్మలాట కాదు ప్రణవి, జీవితం.
అయినా విక్రమ్ మనసును విరిచేసి మళ్ళీ తనని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నిన్ను చేసుకోవడానికి విక్రమ్ సిద్ధంగా లేడు. నువ్వు నిజంగా అన్నీ మర్చిపోయి పెళ్లి అనే బంధంలోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక మంచి అబ్బాయితో నేనే నీకు పెళ్లి జరిపిస్తాను. కానీ ఒక కండిషన్, నీ మ్యారేజ్ అయ్యాక నువ్వు ఇండియాలో మాత్రం ఉండకూడదు. నిన్ను చూడాలి అనిపించినప్పుడు నేనే వచ్చి నిన్ను చూస్తాను. దేనికి నువ్వు రెడీగా ఉంటే బావతో మాట్లాడి నీకు సంబంధాలు చూస్తాను. డాడ్, నేను విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు కూడా విక్రమ్తో మాట్లాడతాను అన్నావు కదా, సడన్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో అర్థమైంది. విక్రమ్ దృష్టిలో నన్ను తన ఫాదర్తో ఈక్వల్గా చూస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి వేదాన్ని వదిలేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగి సెల్ఫిష్ పర్సన్ అవ్వాలి అనుకోవట్లేదు. వేదాతో విక్రమ్ ఎంత హ్యాపీగా ఉన్నాడో నా కల్లారా చూశాను. అందుకే నా డెసిషన్ నేను చేంజ్ చేసుకున్నాను. నాకు నీకంటే విక్రమ్ హ్యాపీనెస్నే ఇంపార్టెంట్. డాడ్, నేను నిజంగా విక్రమ్ చెప్పాను కదా, నువ్వు నిజంగా చేంజ్ అయ్యి ఉంటే నీకు మంచి మ్యాచ్ చూస్తాను. ఇంకోసారి నాతో విక్రమ్ టాపిక్ తీసుకురాకు ప్రణవి. నీ మీద ఎక్కడో ఇంకా ప్రేమ ఉంది కాబట్టి నీకు మంచి మ్యాచ్ తీసుకొచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఇక నా నిర్ణయం ఇదే అనింటూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతున్న కృష్ణదేవ్ వైపు చూస్తూ, డాడ్ ఒకసారి నేను చెప్పేది విను, డాడ్ డాడ్ అంటూ పిలుస్తూ ఉన్నా సరే వెనక్కి తిరుక్కుంటూ వెళ్తున్న కృష్ణదేవ్ని చూసి అది చూసిన ప్రణవి కోపంగా అక్కడి నుండి తన రూమ్ వైపు నడుస్తుంది. ఛా, ఏంటి ఇది? నా ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అయ్యింది. డాడ్కి ఎమోషనల్గా దగ్గరయ్యి ఆయన నుండి ప్రొసీడ్ అయ్యి విక్రమ్ను పెళ్లి చేసుకుని ఈ ఫ్యామిలీను 2 ముక్కలు చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉంటే నా ప్లాన్ నాకే రివర్స్ అయింది. అయినా డాడ్ ఎందుకు ఇంత త్వరగా అంతలా మారిపోయాడు? అసలేం జరిగింది అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్న ప్రణవికి అడ్డుగా నిల్చుకొని తనను ఆపేస్తాడు మోహిత్. ఆలోచిస్తూ నడుస్తూ ఉన్న ప్రణవి మోహిత్కి డాష్ ఇచ్చి కింద పడిపోతుంది. ఆ అని కింద పడ్డ ప్రణవి తల పైకెత్తి తనను చూసి నవ్వుతూ ఉన్న మోహిత్ని చూసి, యూ కళ్ళు కనిపించట్లేదా అని పైకి లేచి నిల్చుకొని కోపంగా చూస్తూ అడుగుతుంది. లేదే, బాగానే కనిపిస్తున్నాయి, కావాలంటే చూడు అని కళ్ళని గుండ్రంగా అటు ఇటు తిప్పుతూ అటు ఇటు ఏముందో చెప్తూ, చూసావా నా కళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయో అని నవ్వాపుకుంటూ చెప్తున్న మోహిత్ మాటలకి ఒళ్ళు మండిపోతూ ఉంటే, నీ సంగతి త్వరలోనే చెప్తాను అంటూ మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్తున్న ప్రణవిను చిటికెలు వేస్తూ పిలుస్తాడు మోహిత్. వెనక్కి తిరిగిన ప్రణవి వైపు చూస్తూ, నీ ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది అని బుర్రచించుకుంటున్నావా లేదా నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి అని ఆలోచిస్తున్నావా? ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆహా, భలే యాక్ట్ చేస్తున్నావే అంటూ ప్రణవి చుట్టూ తిరుగుతూ తన కార్ కీస్ను చేత్తో గాల్లోకి ఎగరేస్తూ, నువ్వు కావాలనే ప్లాన్ ప్రకారమే మీ డాడ్కి దగ్గరయ్యి ఆయన ద్వారా విక్కీని పెళ్లి చేసుకోవాలి అని కన్నింగ్ ఐడియా వేసావని మాకు ఎప్పుడో తెలిసే. అందుకే నీ ప్లాన్ నీకే రివర్స్ అయ్యేలాగా మేం ప్లాన్ చేశామంటూ కృష్ణదేవ్ విక్రమ్తో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కావాలనే విక్రమ్ వేదాలను గట్టిగా ఆయనకి వినిపించేలాగా మాట్లాడి ఆయన మనసు చేంజ్ అవ్వడం వరకు మొత్తం క్లియర్గా చెప్తాడు మోహిత్. అలా అంకుల్ మనసు చేంజ్ చేసి నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేలా చేశాము. కాదు, చేసింది ఎవరో తెలుసా? ఆషి. ఎస్, తనే నీ ప్లాన్ గురించి తెలుసుకొని మాకు ఏం చెయ్యాలో చెప్పి నిన్ను మరోసారి ఓడించింది. కాబట్టి తొక్కలో ఐడియాస్ ఆపి అన్నీ మూసుకొని జరిగేది చూస్తూ ఉండు అని ప్రణవి బుగ్గ మీద చేత్తో నిమిరి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహిత్. ఒసే ఆషి, నన్ను అడుగడుగున్న టౌన్ చేస్తూ వచ్చావు, స్టిల్ నువ్వే గెలుస్తున్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. ప్లాన్ లేదు, తొక్క లేదు. నిన్ను లేపేస్తే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు. అందుకే ఈరోజే నీకు స్పాట్ పెట్టాను. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఇప్పుడు నిన్ను సేవ్ చేయడానికి బావ కూడా కాన్షియస్లో లేడు అని పళ్ళు నూరుతూ మొబైల్లో ఎవరితోనో సీక్రెట్గా ఏదో మాట్లాడి, ఓకే అది వెంటనే తెప్పించు, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది ప్రణవి. ఆఫ్టర్ సమ్ టైమ్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తూ ఉన్న నిషాన్ ఆలోచనలు మాత్రం తన ఎదురుగా ఉన్న అభి మీదనే ఉన్నాయి. అది అక్కడున్న అందరూ అబ్జర్వ్ చేసినా ఏమీ తెలియనట్టు డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ అయ్యాక ఎప్పట్లాగే అందరూ హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అభి నిషాన్ కూడా అక్కడే కూర్చొని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాసేపటికి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతారు. అందరి రూమ్స్లో లైట్స్ ఆఫ్ అయినా ప్రణవి రూమ్లో మాత్రం లైట్స్ ఆన్లోనే ఉన్నాయి. రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రణవి 12 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. టైం 12 అవ్వగానే ప్రణవి తన వార్డ్రోబ్లో సేఫ్గా దాచిన డ్రగ్ బయటకు తీసి దాని వైపు చూసి నవ్వుతూ, ఈ డ్రగ్ పీలిస్తే అది నిద్రలోనే చస్తుంది. పోస్ట్ మార్టం చేసినా అది ఎందుకు చచ్చిందో ఎవ్వరికీ తెలియదు. బావ గురించి ఏడుస్తూ అది చచ్చింది అని అందరినీ నమ్మించవచ్చు.
ఇప్పుడైతే లేట్ చేయకుండా వెంటనే దాన్ని పైకి పంపించాలి అని దాన్ని తన పాకెట్లో జాగ్రత్తగా దాచేసి ఆయుష్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది. అందరూ కూడా ఆ టైంలో డీప్ స్లీప్లో ఉండడం వల్ల ప్రణవి త్వరగానే ఆయుష్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. బెడ్ మీద ఆయుష్ గుండెల మీద పడుకున్న ఆశని చూసి, నీ వల్లని ఆ ప్లేస్ నాకు దూరమైంది అని లేట్ చేయకుండా జాగ్రత్తగా బెడ్ దగ్గరికి వెళ్ళి తన పాకెట్లో ఉన్న డ్రగ్ తీసి హ్యాండ్ కీకి స్ప్రింకిల్ చేసి బెడ్ మీద కూర్చొని దాన్ని ఆశి ముక్కు దగ్గర పెట్టబోతూ ఉండగా ప్రణవి రెండు చేతులు బలంగా పట్టుకోగానే ప్రణవికి గుండాగినంత పనవుతుంది. భయంగా మనిషి వైపు చూసిన ప్రణవి మంకీ క్యాప్ వేసుకొని తనను గుర్తుపట్టకుండా బాడీ మొత్తం కవర్ చేస్తున్న ఆ వ్యక్తిని చూసి అరవాలి అనుకున్నా సరే ఇప్పుడు తను అరిస్తే ఈ టైంలో తను ఇక్కడేం చేస్తుందో చెప్పాలి కాబట్టి అరుపుని గొంతులోనే దాచేసి టెన్షన్గా ఆ వ్యక్తి వైపు చూస్తూ పెట్టుకున్న మంకీ క్యాప్ తీస్తూ ఉన్న పర్సన్ని చూసి ప్రణవికి ఈ క్షణం చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడుంది. అంత తొందరగా రివీల్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఏం చేస్తున్నాము. సరదాగా ఆ పర్సన్ ఎవరో మీరు కామెంట్స్లో గెస్ట్ చేయండి. అన్నట్టు ఆయుష్ ఇంకో 2 ఎపిసోడ్స్లో పక్కా 100% ఎంట్రీ ఇస్తాడు త్వరగా. అలాగే త్వరలో మీరు ఆయుష్కి బాయ్ చెప్పే టైం కూడా రాబోతుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.